వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వంకాయ గుజ్జు కూర తయారు చేయబోతున్నాను. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకున్నాను. ఈ వంకాయల్ని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఉప్పు వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల మనకి వంకాయ చేదెక్కకుండా ఉంటుంది. ఇది సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని మనము ఈ బాణీలో వేసుకోవాలి. వంకాయలన్నీ కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చిని కూడా. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. కలుపుకున్న తర్వాత మూత మూసి కొద్దిసేపు ఉడికించుకుందాము. చూడండి, కొద్దిగా వంకాయలు కలర్ మారిపోయినాయి. ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే టమాటా కూడా వేసుకోవాలి. నేను ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గించుకుందాం. ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి వంకాయని. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, వంకాయ ఈ విధంగా మగ్గితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ వంకాయ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకుంటే బాగుంటుంది. కచ్చా పచ్చాగా పల్స్ తిప్పుకోవాలండి. మెత్తగా వద్దు, ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండాలి. ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కచ్చా పచ్చగా దంచినటువంటి ఎల్లిపాయలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మరీ వేగాల్సిన పని లేదు, కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. దోసలకు కూడా బాగుంటుందండి. తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ వంకాయ గుజ్జుని తాలింపులో వేసుకొని బాగా కలుపుకుందాం. మరే కూర, పప్పు అవసరం లేదండి. మొత్తం అన్నమంతా కూడా దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టు కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. మీరు ఎంత తినగలరో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాము, చూసి వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతరసాన్ని వేసుకుందాం. నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టుకొని తగినంతగా వేసుకోవాలి. మీ పులుపు తగ్గట్టు ఈ చింతరసాన్ని వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మరీ చిక్కగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని కూడా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఎమ్మి ఎమ్మి గుజ్జు కూర రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.